హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ఇస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో చాకులు కానీ, అలానే ఫేలర్లు కానీ, అలానే సిజర్లు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. నెక్స్ట్ తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. శాండ్ పేపర్లు అనేవి ఉంటాయండి. ఇవి పెయింటింగ్ షాపులు దొరుకుతాయి, లేదంటే వుడ్ వర్కింగ్ షాపులు అయినా ఉంటాయండి. ఇలాంటివి శాండ్ పేపర్లు తీసుకొచ్చి ఇలా చాకులకు కానీ, ఫేలర్లకు కానీ, సిజర్లకు కానీ ఇలా చక్కగా షార్ప్నెస్ అయితే తెచ్చుకోవచ్చండి. ఈ విధంగా ఈ శాండ్ పేపర్ అనేది కొంచెం గరుకుతనం అనేది ఉంటుంది కాబట్టి ఇలా చాకులకు కానీ, సిజర్లకు కానీ ఇలా అనుకున్న వెంటనే ఒక రఫ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు ఇలా అనుకుంటూ ఉంటే షార్ప్నెస్ చక్కగా పెరుగుతుంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా కటింగ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. మనకి అద్దాలు అయితే కొన్ని రోజులకి బాగా డస్ట్ పట్టేసి మరకలుగా ఉంటాయి కదండి. వీటిని ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా అద్దంపై ఉన్నటువంటి మరకలు కానీ, డస్ట్ కానీ ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్లు ఉంటాయి కదండి, అది ఏ పేస్ట్ అయినా ఇలా కొంచెం కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా అద్దం పైన ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. టిప్ నెంబర్ 3. టీ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి మనకి పాలు తక్కువగా ఉండి ఇలా టీ పౌడర్ వేసినా కూడా టేస్ట్ రాకుండా అలానే ఉంటూ ఉంటాయి కదండి. టీ చక్కగా మంచి టేస్టీగా రావాలి, కలర్ఫుల్గా ఉండాలి అంటే ఇలా టీ పెట్టుకునేటప్పుడు కొంచెం కాఫీ పౌడర్ ఇలా వేసేసుకొని టీ బాగా మరిగించుకొని ఇలా టీ తాగామనుకోండి, టీ మంచి టేస్టీగా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనకి పాలు తక్కువగా ఉండి టీ పౌడర్ లేనప్పుడు ఇలా కొంచెం కాఫీ పౌడర్ వేసుకున్నా కూడా మంచి కలర్ఫుల్గా ఉంటాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. మనకు నెయిల్స్కి అయితే ఇలా నెయిల్ పాలిష్లు అప్లై చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఒక ఫింగర్కి టచ్ అయ్యి ఇలా అంటుతూ ఉంటుంది కదండి. నెయిల్ పాలిష్ అంటకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా ఎల్లుల్లిపాయలని ఈ విధంగా ఫింగర్స్ మధ్యలో ఇలా పెట్టేసుకొని నెయిల్ పాలిష్లు అప్లై చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలర్ కూడా మనకి అంటకుండా ఉంటుందండి. ఇలా ఒక ఫింగర్కి టచ్ అయినా కూడా ఇలా నెయిల్ పాలిష్ అనేది అంటదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5. హోమియోపతి మెడిసిన్ వాడిన తర్వాత ఇలాంటి చిన్న బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను దీనిలో అయితే ఒక బాటిల్లో బ్లౌజ్ హుక్స్లో అయితే వేసుకున్నానండి, ఒక దానిలో అయితే నీళ్ళు వేసుకున్నాను. ఇలా చిన్న వస్తువుల్లో చక్కగా ఇలా అయితే మనం పెట్టుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 6. రేషన్ సరుకులు తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి రేషన్ సరుకుల్లో పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా వేప కాడలు ఉంటాయి కదండి, పచ్చివి వేప కాడలని ఈ విధంగా ఇలా రైస్లో కానీ, కందిపప్పులో కానీ ఇలా పెట్టేసామనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7. పగిలిన గాజులని చక్కగా ఇలా అతికించుకోవచ్చండి. మనం పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత దోసపెనం పైన ఇలాగా పగిలిన గాజులు పెట్టుకున్నాం అనుకోండి, ఒక 5 మినిట్స్ వరకు ఇలా కొంచెం హీట్ వచ్చేంత వరకు ఇలా ఉంచేసి తర్వాత చూస్తే చక్కగా మనకి గాజులు అనేది అతుక్కుంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా పగిలిన గాజుల్ని చక్కగా అతికించుకోవచ్చు. ఈ హీట్ మీద ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత తీసుకున్నాం అనుకోండి, చక్కగా అతుక్కుంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఇవి పగిలిన గాజులు చక్కగా అతుక్కున్నాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8. అనుకోకుండా మనకు ఒక్కోసారి ఇలా గాయమవుతూ ఉంటుంది కదండి. మనం చాకుతో కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒక్కోసారి ఇలాగా అనుకోకుండా చిన్న గాయాలు అవుతూ ఉంటాయి కదండి. మనం ఈ చేత్తో గిన్నెలు క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఒకరి హెల్ప్ తీసుకొని ఇలాగా గిన్నెలు అయితే కడగాల్సి వస్తుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఒక కవర్ అయితే తీసుకుని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా
చేతికి తగిలించేసుకొని దానిపైన ఇలా బ్యాంగిల్స్ పెట్టేసి చక్కగా ఇలా కదలకుండా ఉంటుంది కాబట్టి ఇలా ఎన్ని గిన్నెలైనా చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కడిగేయచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 9, ఇలా స్టీల్ అట్లకర అయితే ఉంటుంది కదండి, మనం దోశలు తీసుకుంటూ ఉంటాము. స్టీల్ అట్లకరని కొంచెం ఇలాగా స్టవ్ మీద హీట్ చేసేసుకొని మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు డబ్బాలు స్టోర్ చేసుకోగా కొన్ని ఇలా ప్యాకెట్స్లో మిగిలిపోతూ ఉంటాయి కదండి, అది అలానే ఉంచేస్తే పురుగు పట్టి పాడైపోతూ ఉంటాయి. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా ప్యాకెట్ని అయితే మిగిలిపోయిన ఐటమ్ ఏదైతే ఉంటుందో ఇలాగా ఆ కవర్ పైన కొంచెం ఫోల్డింగ్ చేసేసి ఇలా ఫోల్డింగ్ దగ్గర స్టీల్ అట్లకరని కొంచెం హీట్ చేసుకొని ఇలా అనుకుంటే సీలు క్లోజ్ అయిపోతుందండి. మనకి లోపల ఉన్న ఐటమ్ అనేది పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఇలానే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, టైల్స్ మీద ఉన్నటువంటి మరకల్ని ఈజీగా తొలగించుకునే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా టైల్స్ మీద ఇంకు మరకలు కానీ నెయిల్ పాలిష్ కానీ పడుతూ ఉంటుంది కదండి, ఒక్కొక్కసారి అనుకోకుండా ఎలాంటి మరకలు పడినప్పుడు చాలా ఈజీగా సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి. పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, ఇలా కొంచెం ఆ మరకల పైన స్ప్రే చేసేసి ఇలా కాటన్ క్లాత్తో ఇలా తుడుచుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా వాటిపై ఉన్నటువంటి మరకలు తొలగిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, ఎండి పట్టీలు అయితే ఉంటాయి కదండి, ఇలా మనం ఒక్కొక్కసారి పెరుగు వేసుకోకుండా అలా పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఆ పెరుగులో ఇలాగా ఎండి పట్టీలను ఒక నైట్ అంతా ఉంచేసి ఇలా మార్నింగ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కలకి మనం రోజు కూడా టీ పెట్టుకుంటూ ఉంటాం. టీ పౌడర్ పడేసే బదులు వేస్ట్ అని ఇలా పూల మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకోండి, మంచి క్రాప్ ఉంటుంది, పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. టిప్ నెంబర్ 13, కరివేపాకు మనం మార్కెట్లో కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు వీటిని చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా ఈ విధంగా చక్కగా ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఒక బాటిల్ నిండా వాటర్ తీసుకుని ఇలాగ కరివేపాకు కొమ్మల్ని ఇందులో పెట్టేసామనుకోండి, మన అవసరానికి కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. 10 డేస్ వరకు కూడా కరివేపాకు పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, ఇలా మరిగే వాటర్లో కొంచెం ఒక 1 టీ స్పూన్ పసుపు వేసేసి దీనిలో మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ కూడా ఇలా వేసేసి ఇలా కొంచెం సేపు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని ఇలా తర్వాత ఒక నాప్కిన్ తీసుకొని ఈ వాటర్లో ఇలా నాప్కిన్ డిప్ చేసేసి ఇలా మనం గ్యాస్ స్టవ్ కానీ ఫ్లోర్ కానీ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకు తెలియకుండానే గ్యాస్ స్టవ్ మీద ఒక్కోసారి వంట చేసినప్పుడు కొన్ని క్రిములు అనేది ఉంటూ ఉంటాయి కదండి. ఇలా వంట అయిపోయిన తర్వాత ఈ విధంగా నాప్కిన్ని ఆ వాటర్లో డిప్ చేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గ్యాస్ స్టవ్ పైన ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ దీనిపైన క్రిములు మనకు తెలియకుండా ఉంటూ ఉంటాయి కదండి, అవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి. ఇలా కొన్ని వాటర్ అయితే స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా ఫ్లోర్ మీద అలానే మనకి కిచెన్ సింక్లో ఇలా కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. దీనిలో కొంచెం డెటాల్ కూడా వేసుకోవచ్చండి. డెటాల్ వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యింది. ఇలా మనం డెటాల్ కూడా వేసుకుని ఈ విధంగా చక్కగా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. బల్లులు బొద్దింకలు కూడా వీటి ఘాటుకి స్మెల్కి రాకుండా ఉంటాయండి. పసుపు కూడా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.